సంక్రాంతి అంటేనే తెలుగు లోగిళ్ళు ఘుమఘుమలాగడే పిండి వంటలతో స్వాగతిస్తాయి. అలాంటిది ఈ సంక్రాంతికి షుగర్ పేషెంట్స్ అందరూ ఎలాంటి స్వీట్స్ తినకుండా ఉండాల్సిందేనా? లేదు. దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఎలాంటి ఆహార పదార్థాలతో స్వీట్స్ తయారు చేసుకుని షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు. 2 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. హై గ్లైసీమిక్ ఇండెక్స్ అండ్ లో గ్లైసీమిక్ ఇండెక్స్ అంటాం. హై గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే మనం ఏదన్నా ఆహార పదార్థం తీసుకున్న తర్వాత వెంటనే అది డైజెస్ట్ అయిపోయి బ్లడ్లోకి వెళ్ళిపోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా స్పైక్ అవుతాయి. అదే లో గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్న ఆహార పదార్థం డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి గ్రాడ్యువల్గా స్లోగా నిదానంగా పెరుగుకుంటూ వెళ్తాయి. సో మనం తీసుకునే ఆహార పదార్థాలు లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ లేకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఓట్స్ కానీ లేదంటే యాపిల్ ఇలాంటివి లో గ్లైసీమిక్ ఇండెక్స్ ప్రోడక్ట్స్. సో ఇలాంటి ఆహార పదార్థాలతోటి మనం స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు తయారు చేసుకుంటున్నాం అనుకుందాం. రాగి పిండితోటి లడ్డూలు తయారు చేసుకోవచ్చు, లేదా పెసరపప్పు లేదా నువ్వుల లడ్డూలు వెరీ హెల్దీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. అండ్ లడ్డూ లోపల స్వీట్నెస్ కోసం మనము ఒకటి కోకోనట్ యూస్ చేయొచ్చు. గ్రేటెడ్ కోకోనట్ అంటే కొంచెం తురిమిన కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా, లేదు అనుకుంటే డేట్స్ అంటే మన ఖర్జూర పళ్ళను కూడా స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోవచ్చు. సో వీటితోటి లడ్డూలు తయారు చేసుకుని ఈ సంక్రాంతికి స్వీట్స్ని డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఆస్వాదించవచ్చు. థ్యాంక్ యూ.